హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో కుమారి పూజ విధానము, కుమారి పూజ ఏ వయసు పిల్లలకు చేస్తారు, కుమారి పూజ చేస్తే మనకు కలిగే ఫలితం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. నవరాత్రుల్లో ఎప్పుడైనా ఈ కుమారి పూజ చేయవచ్చు. దీన్నే బాలా పూజ అని కూడా అంటారు. అమ్మవారిని పూజించేటువంటి విధానాల్లో అత్యంత ప్రధానమైన పూజ ఈ కుమారి పూజ. 2 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లల నుంచి 9 సంవత్సరాల వయసులోపు పిల్లల వరకు ఈ కుమారి పూజ చేస్తారు. ఇది చాలా విశేషమైన పూజ. ఈ పూజలో 2 సంవత్సరాల పిల్లలకు పూజ చేస్తే కుమారి పూజ అంటారు. 3 సంవత్సరముల పిల్లలకు పూజ చేస్తే త్రిమూర్తి పూజ అంటారు. 4 సంవత్సరముల పిల్లలకు పూజ చేస్తే కళ్యాణి పూజ అంటారు. 5 సంవత్సరముల పిల్లలకు పూజ చేస్తే రోహిణి పూజ అంటారు. 6 సంవత్సరముల పిల్లలకు పూజ చేస్తే కాళికా పూజ అంటారు. 7 సంవత్సరముల పిల్లలకు పూజ చేస్తే చండికా పూజ అంటారు. 8 సంవత్సరముల పిల్లలకు పూజ చేస్తే శాంభవి పూజ అంటారు. 9 సంవత్సరముల పిల్లలకు పూజలు చేస్తే దుర్గా పూజ అంటారు. 10 సంవత్సరముల పిల్లలకు పూజ చేస్తే సుభద్ర పూజ అంటారు. 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరముల వరకు ఆ పిల్లలకున్న వయసును బట్టి ఆ పేరు పెట్టి పూజిస్తారు. ఆ పేరుతోనే అమ్మవారి పూజలు అందుకుంటారు. దేవి భాగవతము మొదలగు గ్రంథాల్లో మనకు ఈ పూజ గురించి విశేషంగా చెప్పబడింది. కుమారి పూజ చేస్తున్నప్పుడు చూసిన, కుమారి పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి. పూర్వం శరత్కాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు విజయం పొందడానికి ఆ వయసున్న చిన్న పిల్లలకు పూజ చేసి యుద్ధానికి బయలుదేరేవారు. దీంతో విజయం సాధించేవారు. ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్యం వరకు ఏది కావాలన్నా కుమారి పూజ చేస్తారు. సుహాసిని పూజ, కుమారి పూజ, ఈ రెండిటి పూజల వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కుమారి పూజ చేసేటప్పుడు బాలా త్రిపుర సుందరికే పూజ చేస్తున్నట్టు భావించాలి. అమ్మవారికి కాళ్ళు కడిగి నీళ్లు తలపై చల్లుకోవాలి. ఆ తర్వాత బొట్టు గంధం పెట్టి కాళ్ళకు పారాణి పెట్టి పాదాలకు పూలతో పూజించాలి. తర్వాత కొత్త వస్త్రాలను, వాయన తాంబూలాలను ఇవ్వాలి. సుహాసిని పూజ, కుమారి పూజ, ఈ 2 పూజలు చేయటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.